హాయ్ అండి. మా ఆయన గారైతే వచ్చేసారండి. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్నా కూడా అప్పులు తీరలేదనే బాధైతే ఉందండి. ఎక్కడికెళ్తున్నామంటే రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. ఇదంతా నిజమనుకుంటున్నారా? నిజం కాదండి. మా ఆయన గారైతే రాలేదు. ఇదొచ్చేసి మా చెల్లి పెళ్లి కాకముందు ఈ వీడియోనండి. 4 నెలల క్రితం మర్చిపోయానండి. అసలు వీడియో పోస్ట్ చేయడమే మర్చిపోయాను. ఫోన్ అసల ఫుల్‌గా ఉంది. వీడియోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే డిలీట్ చేసేసుకుంటాను గానీ, కింద చాలా వీడియోస్ ఉన్నాయండి. అయన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తే ఈ వీడియో అయితే కనిపించిందండి. అయ్యో! పెట్టడమే మర్చిపోయాను. ఇంకా పెళ్లి హడావుడిలో ఉండి అసలు మర్చిపోయాను అనేసి పెడదామా లేదా అనేసి డిలీట్ చేసేద్దాం అనుకున్నానండి ముందుగానే. ఇంకా మా ఆయన గారితో ఉన్నాను కదా అనేసి, ఇంకా గుర్తుగా ఉంటదనేసి ఇప్పుడైతే పెడుతున్నానండి. ఎక్కడికెళ్తున్నామంటే రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. చిన్నాన్నోళ్ళు ఉంటారు కదా పెళ్లి శుభలేఖలు ఇవ్వడానికి రాజమండ్రి అందరం కలిసి వెళ్తున్నాము. అదొక కారణం. అలాగే చిన్నానికైతే ఒంట్లో బాలేదండి. ఆపరేషన్ చేయించారు. ఇంకా అందరం చూసినట్టు ఉంటుంది. ఇలా శుభలేఖలు అందరికి ఇచ్చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా అందరం కూడా రాజమండ్రి అయితే బయలుదేరిపోయాము. ముందైతే నేను అసలు వీడియో అయితే లేదండి. రాజమండ్రి బస్సు ఎక్కాక తర్వాత ఇంకా తీశాను. ఇక్కడైతే కోటిపల్లి బస్ స్టాండ్లో అయితే దిగామండి. అక్కడ ఒక ఆవిడ నన్ను అయితే గుర్తుపట్టింది. మన సబ్స్క్రైబర్ అనుకుంటా. నేను ఫస్ట్ టైం కదా కొంచెం ఏదోలా అనిపించింది నాకు. వీళ్ళైతే ముందు నడిచి వెళ్ళిపోతున్నారు. ఇంకా అమ్మ నాన్న మా ఆయన గారు నేనైతే వెనకాల ఉన్నాను. మరి ఎప్పుడు చూసిందో తెలియదు కానీ ఆవిడ చూసి మీరు వీడియోస్ తీస్తుంటారు కదా, మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి అని చెప్పింది. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి. రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్లో దిగి ఇంకా అక్కడ నుంచి కోరి మీదకి అయితే ఆటో కట్టించుకున్నామండి. డిమార్ట్ ఎదురుగుండానే ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే చిన్నాన్నోళ్ళు ఇల్లు అయితే వస్తుందండి. రాజమండ్రిలో అయితే 3 చిన్నాన్నలు ఉన్నారు నాకు. మా అమ్మ ఏమో ఎత్తుకోండి అంటుంది. నేను చాలాసేపు ఎత్తుకున్నాను. ఇంకా మా ఆయన గారికి అయితే ఇచ్చేసానండి. ఇంక ఎత్తుకోలేక ఇలా ఎక్కిచ్చేసుకున్నారన్నమాట. ఇంకా కొన్ని అయితే ఫ్రూట్స్ తీసుకుని ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. కోరి మీదకి అయితే వచ్చేసామండి. ఇంకా కూర్చుంటే ఇంకా అసలు మామూలుగా లేదండి. అప్పుడైతే చిన్నమ్మ ఇంకా అందరికీ కూడా డ్రింకులు ఇంకా మంచినీళ్ళు అయితే పట్టుకొచ్చి ఇచ్చిందండి. ఇంకా భోజనం టైం అయితే వెళ్ళిపోయాము. చెప్పాను లేదండి భోజనం టైంకి వచ్చేస్తామని చెప్పేసి. ఇంకా చిన్నమ్మ అయితే బిర్యానీ వండింది. ఆ రోజు శుక్రవారం ఏంటో తెలియదు కానీ నాన్ వెజ్ తినమని చెప్పేసి పన్నీర్ కర్రీ అయితే వండిందండి. ఇంకా బయట అంతా చూపిస్తాను. ఇప్పుడో వచ్చామండి. ఇంకా చెల్లెలు ఫంక్షన్లకు వచ్చాము. ఇంకా అప్పటి నుంచి రాలేదు. చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇంకా చెల్లెలు ఫోటోలు అయితే ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నారు. చాలా బాగున్నాయి కదా. ఇంకా పెద్ద చెల్లికి చిన్న చెల్లికి ఇంకా చాలా బాగుంది ఇల్లు కట్టి కూడా నేనైతే రాలేదండి. అప్పుడు పాతిళ్ళు ఉన్నప్పుడైతే వచ్చాను చాలా సంవత్సరాల కిందట. ఇక్కడ భోంచేసేసి ఇంకో చిన్నాన్నోళ్ళ ఇంటికి అయితే బయలుదేరాలి. నేను వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దు అని ఎలాగ అడ్డు పెట్టేసుకుంటుందో మా అమ్మాయి. ఇంకా చెల్లి కూడా వడ్డిచ్చేస్తుంది. ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు. మేమైతే కింద కూర్చొని తింటున్నాము. ఇంకా పెట్టలేదులేండి. వాళ్ళకైతే పెట్టేసింది. వాళ్ళకైతే చికెన్, మా ఆయన గారు అయితే నాన్ వెజ్ తినేస్తారు కాబట్టి ఇంకా చికెన్ కర్రీ అయితే వండారు వాళ్ళకి. ఇంకా మాకైతే పన్నీర్ కర్రీ అయితే వండారు. నిజంగా చాలా మెమరీగా ఉంది ఈ వీడియో. నిజంగా అప్పుడే అప్లోడ్ చేసేవలసింది. నాకు అసలు గుర్తు లేదు, మర్చిపోయాను. ఇంకా చెల్లికి చీర కూడా పెట్టింది. ఇంకా నేను మా అమ్మాయితో వచ్చానని నాకు కూడా చీర పెట్టింది చిన్నమ్మ. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి చెల్లి అయితే మాకు అసలు దారులు తెలియవండి. ఇంకా రాజమండ్రి ఇంకా చెల్లి అయితే తీసుకొస్తుందన్నమాట. చెల్లి కూడా మాతో వచ్చేసింది. ఇంకో చిన్నాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. డ్రింకులతో చంపేస్తున్నారు. ఇంక ఇక్కడ కూడా డ్రింక్ అయితే ఇచ్చారు. ఉండండి అని చెప్పారు. ఇంకో చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చూసేసి అయితే బయలుదేరిపోలే. నేను ఇంకా చిన్నాన్న వాళ్ళ ఇంటికాడ అయితే వీడియో తీయలేదులేండి. కొంచెంసేపు అయితే కూర్చున్నాం అన్నమాట. చెల్లి అయితే ఇంకా చిన్నాన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి. అసలు మామూలుగా లేదు. రాజమండ్రిలో ఎలా ఉంటున్నారో కానీ అసలు అయ్యో బాబోయ్ మోకాలు మొత్తం మాడిపోయినాయి అసలు. ఇంటికైతే ప్రయాణం మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇంకా నడిచి దారిలోనే బస్సు అయితే వచ్చేసింది. రావులపాలెం బస్సు. రాజుల బస్సు అయితే ఎక్కాలి కానీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళలేదు మేము. మా అమ్మాయి చూడండి ఎంత ముద్దుగా ఉందో జుట్టుతోని. ఇప్పుడు జుట్టు లేకపోవడం మగరాల్లా ఉంది. ఇంకా బ్లాక్ కూడా వచ్చేసిందిలేండి. ఎంచక్కా ఉండేది ఏంటో తెలీదు, సడన్గా బ్లాక్ వచ్చేసింది.
ఇంకా బస్సు అయితే ఎక్కేసాంలేండి. చాలా అసలు ఖాళీ లేదు. ఇక్కడ నుంచి బాగానే ఉంది కానీ రావులపాలెంలో అస్సలు ఖాళీ లేదండి. ఇంకా చాలామంది ఎక్కుతున్నారన్నమాట మధ్యదారిలోని. కూర్చున్నాం. మాకు ఇంకా సీట్ అయితే దొరికిందండి. కూర్చున్నమాట. అస్సలు ఖాళీ లేదు. ఇది వచ్చేసి ధవళేశ్వరం బ్రిడ్జి అనుకుంటా. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. అసలు వెళ్ళేటప్పుడే గన్నవరం నుంచి అయితే మేము బస్సు ఎక్కాము. గన్నవరం బ్రిడ్జి అప్పుడైతే బాగు చేస్తున్నారు కదా అనేసి ఇంకా మాకైతే మా ఇంటికాడ నుంచి బస్సులు లేవండి. అక్క వాళ్ళ ఇంటికాడ స్కూటీ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి బస్సు అయితే ఎక్కాము. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గన్నవరంలో దిగి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఇంకా నాన్నని ఇంకా మా ఆయన గారు వెళ్ళి బండి పట్టుకొచ్చేస్తారు. ఇంకా అక్కడ నుంచి బండి వేసుకు రావడమే. రావులపాలెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఎంతసేపు కూర్చున్నామో ఇక్కడ. అస్సలు ఖాళీ లేదు. జనాలు అయితే మామూలుగా లేరు. అయ్య బాబోయ్, ఫ్రీ బస్ ఎక్కాక ఇంకా అస్సలు మామూలుగా ఉండలేదు. బస్సులు ఖాళీ ఉండలేదు అస్సలు. ఇంకా వాళ్ళైతే దిగుతున్నారు అనమాట. నేను వీడియో తీస్తుంటే ఇంకెక్కి వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. నర్సాపురం వెళ్తుంది బస్సు. చాలాసేపు అయితే నుంచున్నాం మేము. చాలాసేపు అయితే నుంచున్నాము. ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా డ్రింక్ అయితే కొనిచ్చారు. ఇంకా ఈ చెల్లి అయితేని ఇక్కడ అయితే ఆగాము రాజోల్ బస్సు ఎక్కడానికి. మామూలుగా లేదు కదా అసలు బస్ స్టాండ్. ఏదైనా బస్సు వస్తుంటే జనం ఇంకా అసలు సీట్లు దొరకవనేసి ఇంకా అసలు ఎగబడిపోతున్నారు. మేము రాజోల్ బస్సు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. రాజోల్ బస్కి ఇంకా ఎంతమంది ఉన్నారు చూడండి. అస్సలు ఖాళీ లేదు. అయ్యో బాబోయ్, సీట్లు దొరుకుతాయో లేవా అనుకున్నాం కానీ ఇంకా సీట్లు అయితే దొరికాయండి రాజోల్ బస్సు అయితేని. అసలు వాళ్ళందరూ నుంచుంటారో ఎలాడతారో తెలియదు కానీ అంతమంది అయితే ఉన్నారన్నమాట జనాలు. ఇప్పుడు మా ఆయన గారు వస్తే అసలు సంతోషంగా ఉండదండి. ఎందుకంటుంది అనుకుంటున్నారా? అప్పులు అయితే తీరలేదండి. అప్పులు తీరిపోయాక కంపల్సరీ రావాల్సిందే. ఆయనకి టైం అయితే ఇచ్చానండి. ఆ టైంలో రావాల్సిందే కంపల్సరీగా. ఇంకా అప్పులు తీరలేదు కాబట్టి ఇంకా వర్క్ చేయవలసిందే. మా అమ్మాయికి అయితే ఇంకా చెప్పమంటున్నారు. చాలాసేపు కూర్చున్నామండి రావులపాలెం బస్ స్టాండ్లో. ఎలాగైతే ఎక్కేసామండి. గన్నవరంలో దిగుతామన్నమాట. ఇది వచ్చేసి అప్పుడైతే గన్నవరం బ్రిడ్జి మాల్ అని గన్నవరం నుంచి బస్సులు అయితే రిటర్న్ వస్తాయన్నమాట. ఇంకా గన్నవరంలో కూడా దిగేసి ఇంకా అక్కడ నుంచి అయితే నడిచి వస్తున్నాము. ఇంకా బండ్లు అయితే అక్క వాళ్ళ ఇంటికాడ అయితే పెట్టేశారండి. మేము పట్టుకొస్తాము, మీరు అంతలోకి చెరుకు రసం తాగండి అని చెప్పేసి మమ్మల్ని అయితే చెరుకు బండి కాడ ఆఫ్ చేసేసి వెళ్ళారు. ఇలా అందరూ మళ్ళీ రాజమండ్రి బస్సు ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నారండి. చాలా అస్సలు ఖాళీ లేదు. నాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి చెరుకు రసం. నేను తాగనన్నా కూడా బాగుంటుందని తాగని చెప్పారు మా ఆయన గారు. ఇంక ఇచ్చారు కానీ మళ్ళీ ఆయన వచ్చిన వెంటనే ఆయనకే ఇచ్చేసాను. నాకు అస్సలు ఏదోలా ఉంటుంది. దాంట్లో నిమ్మకాయ వేయడం వల్ల అదోలా ఉంటుందండి. ఇంకా అమ్మ అయితే సోడా ఇమ్మంది. సోడా తెప్పించమంది. ఇంకా సోడా ఇచ్చేసి ఇంకెళ్ళి అయితే కూర్చున్నారన్నమాట చెల్లి వాళ్ళు. ఇంకా చెల్లి వాళ్ళు అందరం తాగేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. అంత చిరాకు వచ్చిందో పొద్దున్న నుంచి. ఇంకా అసలు తిరగడమే కదండి. ఆ ఎండలోని ఏదోలాగా అనిపించింది. ఇంకా వచ్చేటప్పుడు అయితే మటన్ అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా మటన్ అయితే వండేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేసి. చెల్లి వీడియో పెట్టమని అడుగుతున్నాను కదా, పెళ్ళికి ముందు వీడియో అయితే పెట్టాను. ఎలా ఉందని కామెంట్ చేయండి. అదే నాకు నవ్వు వచ్చిందండి చెల్లి వీడియోస్ పెట్టమంటుంటే. చెల్లి లేనప్పుడు ఎలా పెడతాం ఇక్కడ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు. ఈ వీడియో అలాగలాగ మీకోసమే పెడుతున్నాను అనుకోండి చెల్లి వీడియో. ఇంకా మటన్ అయితే వేసేసి ఇంకా వండేసాను. ఇంకా ఆ రోజు మేము తినమనుకుంటే ఏంటో తెలీదు, ఇంకా ఈ వీడియో ఉందని పెట్టి దాంట్లో కలిపేసాను అనమాట దీంట్లోని. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ మెమరీస్ ఇప్పుడు ఇలా వాయిస్ ఇస్తుంటే నిజంగా భలే అనిపించింది. ఇంకా అందరం కూడా వెళ్ళాము అలా రాజమండ్రి అనేసి ఒక రోజు. భలే అనిపించింది. మళ్ళీ వెళ్ళిపోయిన రోజులు మళ్ళీ రావు కదా, ఇంకా గడిచిపోయిన క్షణాలు మళ్ళీ తిరిగి రావు కదా. ఏదోలా అనిపిస్తుంది ఇప్పుడు నాకు అవి వీడియోకి వాయిస్ ఇస్తుంటే. సర్లేండి, ఇంకేం చేస్తాంలేండి. ఈ వీడియోకి అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.